హలో ఎవ్రీవన్. ఎగ్ బజ్జీ అండి. మనం బయట బడ్డీ కొట్టు దగ్గర తింటాం కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఇంకా ఈ స్టఫింగ్ పెట్టుకోవడం వల్ల అయితే వీటికి భలే టేస్ట్గా ఉంటాయండి. ఒక్కసారి తింటే అస్సలు వదలాలనిపించదు. మరి ఇవి ఎలా చేయాలో చూసేయండి. ముందైతే మనకు కావాల్సిన ఎగ్స్ తీసుకుని కొంచెం వాటర్ అయితే వేసుకుని ఉడికించుకోవాలి. ఇంకా ఏమీ వేయవలసిన అవసరం లేదండి. కొంతమంది అయితే సాల్ట్ కూడా వేస్తారు, ఏమీ అవసరం లేదు. ఊరికే అలా వాటర్ వేసేసి ఉడికించేయడమే. మూత పెడితే త్వరగా ఉడికిపోతాయి. గాలి తగలకుండా ఉండదు కాబట్టి త్వరగా ఉడికిపోతాయండి. తర్వాత 10 మినిట్స్ తర్వాత చూస్తే బాగా ఉడికిపోయినాయి. ఇంకా తీసుకుని ఆ వాటర్ అయితే వంపేసి ఇంకా చన్నీళ్ళు అయితే వేసుకోవాలి. వేడి వాటర్ తీసేసి చన్నీళ్ళు వేసుకుంటే తొక్క బాగా వస్తుంది. చూడండి, తొక్క అయితే ఇంకా ఎంత బాగా వస్తుందో. అది ఎలా తీసుకుంటే ఇంకా అలా వచ్చేస్తుందండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా అన్నీ అలాగ తొక్క తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలండి. లేదు అంటే పేలిపోతాయి. మన మొహం మీదకి పేలిపోతాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. హోల్స్ అయితే అసలు మర్చిపోకుండా పెట్టుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉందండి ఆల్రెడీ, అందుకే చెప్తున్నాను. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత పిండి కలుపుకోవాలండి. మనకు కావాల్సిన శనగపిండి తీసుకుని అందులో కొంచెం సాల్టు, కొంచెం బేకింగ్ సోడా, వంట సోడా ఉంటుంది కదండి, అది. కొంచెం వాము కూడా వేసుకోవాలి. సాల్టు, వాము, వంట సోడా ఈ 3 వేసుకుని కలుపుకోవాలి. ఒకసారి మామూలుగా కలిపేసుకుని తర్వాత వాటర్ వేసి అయితే కలుపుకోవాలి. వాటర్ ఒక్కసారి ఎక్కువ వేసేసుకోకూడదండి. పిండి పలచగా అయిపోద్ది. పలచగా అయిపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుందండి. అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ దానికి సరిపడా మాత్రమే వేసుకోవాలి వాటర్. ఇలా కలుపుకోవాలండి. ఇలా సాఫ్ట్గా రావాలి పిండి. అప్పుడే పైన టేస్ట్గా అనిపిస్తుంది. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎగ్ ఇలా వేసేసుకుని మనం బూర్లు వేసుకుంటాం కదా, అదే ప్రాసెస్లో వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ హోల్స్ పెట్టుకున్నాం కాబట్టి భయం ఏమి ఉండదు. అలా ఎగ్ పలంగా వేసేసుకోవచ్చు.
లేదు అంటే పేలిపోద్ది. ఇంకా అన్నీ అలా వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత అప్పుడు కలుపుకోవాలి. వెంటనే కలపకూడదు. ఇంకా అటు ఇటు ఒక్కసారి తిప్పుకొని రెండు వైపులా సమానంగా అయితే వేగనివ్వాలి. వేగిపోయినాయండి. ఇంకా పక్కకు తీసేసుకోవాలి. ఇంకా అన్నీ ఇలా పక్కకు తీసుకున్నానండి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత స్టఫింగ్ కోసం ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కొన్ని పల్లీలు అయితే వేయించుకోవాలండి స్టఫింగ్లోకి. ఇంకా అవి కూడా వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసి దాంట్లోకి ఒక నిమ్మకాయ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం బాగా నీట్గా వాష్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా, ఇవన్నీ స్టఫింగ్ కోసం పక్కన పెట్టుకోవాలండి రెడీగా. తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా బజ్జీలు, అవైతే ఒక 4 ముక్కల షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని మధ్యలో ఆనియన్స్, ఆనియన్స్ పెట్టేసుకుని ముందు
తర్వాత కొంచెం కారం వేసేసుకోవాలి. తర్వాత సాల్టు, తర్వాత పల్లీలు వేయించుకున్నాం కదా, పల్లీలు, కొత్తిమీర, ఆనియన్స్, ఉప్పు, కారం, కొత్తిమీర, పల్లీలు, లెమన్, మనం స్టఫింగ్ కోసం రెడీ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. అంతేనండి, చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే